గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి అది ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? ఎస్. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీది కదా సార్, మీ తాతది ముత్తాతది. తాతలది ముత్తాతలదే సార్. తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా, ఇందులో ఇంతుందన్నమాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు, దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ. కొత్త సంబోధనలా ఉంది. వస్తున్నాను అయ్య గారు. కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టాయి. ప్రాణ సఖీ, ఈ చీరేంటి? ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చేంటి? ఇప్పుడు నేను కార్యేషు దాసి కదా? కాదు, కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి, 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 రంభవి. ఏమండి, మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరడ్డొచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, తాత, ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో, పేపర్తోనో, డ్రైవర్ తోనో లేచిపోద్ది. అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి వెళ్ళలేదు. కళ్ళు మూసేస్తా. అదే చూడు. ఆహా, రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఆహా, ఏంటండి ఇవాళ మీలో ఇంత మార్పు? రంబా రంబా ఏంటండి మీరు? పులి జిక్కర కొరికినట్టుంది కదా. ఈ బుక్క కావాలమ్మా. నేను కొరుకుతా. మల్లెపూలు 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 మల్లెపూలు. అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూలమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుండు. ఓహో, మల్లెపూల వాన, మల్లెపూల వాన, సారీ అండి. ఏంటండి ఈ వేషం? ఏంట గుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుండదని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేష్ రంభ కూడా పనికొచ్చేవాడిని కాదు. సారీ అండి, ఎవడో పూలమ్ముకున్న వాడని నేను అలా తోసాను. ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు. అంత టైం ఎక్కడ ఉందండి? ముందుకొచ్చి చూసే లోపు పారిపోతాడమని వెనక నుంచి తోసా. అవునండి, ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా? అవును, బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేయడానికి రొమాంటిక్ పూలు తీసుకుని లోపలికి రా. మల్లె పూల వాన. ఆహా, రంగు ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు? నువ్వు కళ్యాణ మండపానివి కాదే, నా జీవితానికి శృంగార మండపానికి. 3 మల్లెపూలకే 2 మూడు వస్తుంది.
ఇన్ని మల్లెపూలు నీ తెస్తే అబ్బో మీ శృంగారం మండిపోవడం నా శవానికి దండలేసినట్టు వేశారు. ప్లీజ్ నన్ను వదలండి బాబు. వదలను. ఇప్పుడు వదలండి. చూపిస్తా. ఇప్పుడు వదలండి. చూపిస్తా. వదలండి. ఇప్పుడు చూపిస్తా. అన్నా. ఇప్పుడు చూపిస్తా. అన్నా. ఇప్పుడే. అయ్యయ్యో. సార్ పిలిచారట? రావయ్య బాలు కూర్చో. ఏంటయ్యా పెళ్ళాం ప్రేమ ముద్దు ముచ్చట అని ఏదో లెసన్స్ ఇచ్చావు నాకు. నేనేది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళాం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడి తన్ను తన్ని తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్టేనయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మచ్చిక చేసినట్టుగా మచ్చిక చేస్తారు. ఓహో, తేడా వచ్చిందనుకోండి, పెద్ద పులి తల తినేస్తుంది, పెళ్ళాం మెదడు తినేస్తుంది. కరెక్టేనయ్యా. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు బాబు చెప్పు. చెప్తా సార్. ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా? అవును. అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి. తనకేదో షర్టు ప్యాంట్ వేస్తే కూర్చోబెట్టండి. మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదారో కట్టుకొని తన పనులు మీరు చేసేయండి. చచ్చినట్టు అక్కడ పట్టుంటది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో గన్నారాయ్, నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా. సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. హా? నువ్వేం కంగారు పడకు. నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? ఆ, సరే సరే, త్వరగా వచ్చేసి. हेलो मेरा जान, मेरा चिकन गुनिया, आओ एक कॉफी लेवो. लेवो 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 जी. ప్రాణనాథ, మిమ్మల్ని ప్రాణనాథ. రండి డాక్టర్. టింగ్ చాంగ్ పదండి సార్. టింగ్ 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 టింగ్. ఆ, అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నారు ప్రాణేశ్వర. రియాలీ యూ డోంట్ వరీ. నీకు ఎంగిలి కప్పిస్తాను ప్రాణసఖి. థ్యాంక్ యూ. టోటల్ బ్రెయిన్ బెక్ బెక్. గన్నారయ్, చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్ బింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి. ఒక్క నెల రోజుల్లో నేను తగ్గిస్తా. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. అయ్యో. సేమ్ యు టాక్ టు మీ. కమ్ ఆన్ బెక్ బెక్, కమ్ ఆన్. అక్క కొత్త పని నుంచి పెడతానంది. అప్పుడే పెట్టేసిందా? అబ్బా, బ్యాక్ నుంచే పెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో దీన్ని కసలాడించాలి. వత్తగా కొత్తగా పల్లె చేరేవా? అవును. అరవకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బు ఇత్తగా. అలాగే. గదిలోకి వెళ్దా? ఇటు నన్ను ఎవరు అనుకున్నావురా? ఏంట్రా పిచ్చి వాగుడు అవుతున్నావు? చంపేస్తాను నిన్ను. చంపి పాతి పెట్టేస్తాను రా. రేయ్, నిలబడు. నిలబడరా. Hey, what happened? వీడెవడు? చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన వాళ్ళ Yes, I'm from China, Dr. Chung Bing. రే తమ్ముడు, ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య. బావా ఏంటి ఈ డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం, నా డ్రెస్. అసలు నేను డ్రెస్ లేకుండా తిరుగుతాను. చేతిలో చిన్న స్పూన్ ఒకటి పట్టుకొని అదేదో పెద్ద కత్తిలో ఫీల్ పొడుస్తారని ఎవరు పడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడదీసి బురేసిన పాప లేదురా. చెట్టుగా చూసారా డాక్టర్? పిచ్చి బాగా మనకు ముదిరింది. చెట్టాలు ఆడితే ఇటువంటి పిచ్చి మెంటల్. నాకు మెంటల్ కాదు సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. ఆ? నీకు నాకు మెంటల్. నాకు మెంటల్. ఎవడరా నాకు మెంటల్ చెప్పింది? ఎవడరా నాకు మెంటల్ చెప్పింది? నాకు మెంటల్ ఏంట్రా? నాకు మెంటల్ ఏంట్రా? ఇదేంట్రా నన్ను పట్టుకుంటారు? నిన్ను ఎక్కడైనా వదిలేను. ఒరేయ్, నాకు మెంటల్ ఏంట్రా బాబు? బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. నాకు పట్టలేదు, పడలేదురా. నన్ను వెళ్ళి పాపం అయ్యగారిది సద్దాం హుసేన్ పరిస్థితి అయిపోయింది. ఎక్కండి అది వదిలేండి వెయ్యి మీసాలోడా నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతోనే నిన్ను కట్టేస్తాను రా. కూల్ డౌన్.
నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావురా? నీ పెళ్ళాం, నీ బామ్మర్ది, నీ పనివాడు నేను పిచ్చోడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు. అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. బెకబెకా. నిజంగానే డాక్టర్? ఎస్ బెకబెకా. చూసావా, పిచ్చివాళ్ళు పిల్లలు ఒక్కటి. వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెకబెక అంటారు. ఏంటి అలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. డాక్టర్ లేవండి. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రేయదు. అన్నా అన్నా, ఎవరా మీరు? వీడి పేరు జోసఫ్ శాస్త్రి అన్న. టీవీ కనిపెట్టింది వీడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచుక్ చుక్, అది. ఓరే పిచ్చోళ్ళారా! అన్నా వీడి ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నా. పిచ్చిలోనా? కాదన్నా, భాగవతం అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. రేయ్, మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చి ఎక్కుదిరా. అన్న నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటావా? నీళ్ళ? ఆ, నీళ్లు తింటమేంట్రా? చెప్తాను. నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఇదిగో నీళ్ళు. తినాలా నీళ్లు? తినండి. నువ్వు చెప్పేటప్పుడు తింటున్నాను రా. ఆ నీళ్లు కూడా ఇయ్యి. 2 నీళ్ళు తింటా. 2 నీళ్లు తింటా. అమ్మయ్యా, తిన్నాడు నీళ్ళు తిన్నాడు. తీరు తీరు. ఒరే, పిచ్చోళ్ళైనా మంచి పని చేశారా. థ్యాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తారు? ఏంటా తింటున్నావు? నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఏట్రా, ఇంకా షూ పాలిష్ కాలేదా? అయిపోయింది సార్, రెడీ సార్. ఇదిగో. ఏం రెడీ? ఇంతేనా? ఎట్లయినా పాలిష్ చేసేది? ఇంతే చేస్తావా పాలిష్? దీనికంటే కుష్టోళ్ళు వేసుకునే బూట్లు వెండి గిన్నెల్లా తల 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 మెరిచిపోతుంటాయి. అట్లా చేయి. నా పాట 1,00,000. బోసుబాబు పాట 1,00,000. 1,25,000. 1,40,000. 1,00,000. బోసుబాబు గారి పాట 1,50,000. బోసుబాబు గారి పాట 1,50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగో గురుగారు. ఈవేళ ముంబై నుంచి వచ్చిన ఫేమస్ డాన్సర్ రంగైలితో ఆట పాటల ఛాన్స్ మిస్టర్ బోసుబాబుది. ఏది ఏది ఎక్కడ ఎక్కడ? పాపేది పాపేది. పట్టుకో, ఆడపిల్లని నేను హ్యాండిల్ చేస్తాను. చేయకూరుకుంది.